మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం। మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా చూసినట్టయితే ఒంటెద్దు పోకడ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కు నేలేసుకునే విధంగా ఉన్నాయి। మరి కొత్తగా బడ్జెట్ పెట్టారు। 4 బడ్జెట్లలో ఈ బడ్జెట్లో అయినా సరే కనీసం ఏమన్నా ఉపశమనిస్తారా? వ్యాపారస్తులకు ఎక్కడైనా అండగా ఉంటారా? వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని, వారి అత్యున్నతని, వారి యొక్క లాభాల్ని పెంచి గవర్నమెంట్కి ట్యాక్సుల రూపేణా పెంచే విధంగా, కట్టే విధంగా తయారు చేస్తారా అంటే ఆ విధంగా ఈ బడ్జెట్లో ఒక్కటంటే ఒక్క విధానం కూడా తీసుకోలేదు ఈ ప్రభుత్వం। రాష్ట్రంలో వ్యాపారస్తుల్ని నెట్టడిలోన ముంచి నిలువు దోపిడీ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు సాక్షాత్తు ప్రభుత్వం మటుకే ఈ పని చేస్తూ ఉంది। ప్రభుత్వం వ్యాపారస్తులకు అండగా ఉండాలా, వారికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వాలా, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వాలా, రుణ సదుపాయాలు ఇవ్వాలి, లేబర్ విషయాల్లో కానీ లేదా హాలిడేస్ విషయాల్లో కానీ అండగా నిలబడాలా। కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకున్న వసతులు ఏంటి? ప్రభుత్వం వ్యాపారస్తులకు ఇచ్చిన మౌలిక వసతులు ఏంటి? అసలు ప్రభుత్వం వారి యాక్షన్ ఎక్కడుంది? వ్యాపారస్తుల మీద వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అసలు ఏంటి వ్యాపారస్తుల మీద ఈ కఠిన వైఖరి? మీరు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నలుమూలలా కూడా వ్యాపారస్తుల్ని నిమ్మకాయ పిండినట్టు పిండి, నిమ్మకాయని బద్దలో వేసి ఎలా పిండుతామో ఆ విధంగా నిమ్మకాయ పిండినట్టు పిండి ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు। వారికి లాభాలు వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని వారి అభ్యున్నతికి మీరు ఉపయోగపడి ఇదిగో మీకు 10 రూపాయల లాభం చేకూర్చాం కాబట్టి గవర్నమెంట్కి ₹1 ట్యాక్స్ కట్టండి అంటే ఆనందంగా రూపాయి కాదు 2 రూపాయలు ట్యాక్స్ కడతారు మా వ్యాపారస్తులు। కానీ వారి ఆదాయం తగ్గించారు, వారికి ఇచ్చే సదుపాయాలు తగ్గించారు, వారికి ఇవ్వాల్సిన రాయితీలు తగ్గించారు, ఇవన్నీ తగ్గించి ట్యాక్సులు అమాంతం పెంచారు। వ్యాపారస్తుడు అనేవాడు రాష్ట్రంలో ఉండాలా అక్కర్లేదా? అసలు వ్యాపారస్తుల మీద మీకంటూ ఏదైనా చిత్తశుద్ధి ఉందా? ఎందుకు వ్యాపారస్తులంటే మీరు ఇంత కక్ష? జగన్మోహన్ రెడ్డి లాగా ₹1 నుంచి 350 కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకోవడం చేత కాదు మా వ్యాపారస్తులకి। కష్టార్జితం, కాయా కష్టం మోసి కష్టార్జితంతో బతుకుతారు మా వ్యాపారస్తులు। ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి బ్యాగు చేత్తో పట్టుకొని కొట్టుకెళ్ళి అన్ని శుభ్రం చేసుకొని కౌంటర్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళకు కూడా అడిగిన దానికి సమాధానం చెబుతూ బేరవాడిన కస్టమర్లని సముదాయించి వారికి ఏం కావాలో ఇచ్చి కావాల్సినప్పుడు ₹1 అప్పు కూడా ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళం। మా మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి మీకు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ నిర్ణయాల వల్ల ఈరోజు తోపుడు బండి దగ్గర నుంచి మెగా ఇండస్ట్రీస్ వరకు 10 లక్షల కోట్లు పైచిలుకు నష్టపోయారు వ్యాపారస్తులు। దీని మీద ఒక వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం। మీకు చేతనైతే, మీకు దమ్ముంటే ఈ 4.5 సంవత్సర కాలంలో వ్యాపారులు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉందో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం। మీరు సిద్ధమా? మేము మా 5 సంవత్సరాల కాలంలో ఏ నిర్ణయాలు తీసుకున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్ళామంటానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి। ఫ్రెండ్లీ గవర్నమెంట్గా, బిజినెస్ ఫ్రెండ్లీగా మేము ఏ విధంగా తీసుకెళ్ళామో, ప్రతి నిర్ణయం ఏ విధంగా తీసుకున్నాం, చిరు వ్యాపారస్తులకు ఏ విధంగా అండగా ఉన్నామంటానికి కూడా నేను కాగితాలతో సహా మాట్లాడతా। మీరు ఎవరైనా వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? నిరూపించడానికి ఏ సెక్టార్ అయినా బాగుంది మీ కాలంలో నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?